ఎగ్జిబిటర్ విషయంలో కానీ లేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఆ నలుగురు ఎప్పటి నుంచో వినబడుతూ ఉంటుంది. దాంట్లో నేను లేను బాబు ఇప్పుడని మీరు చెప్పుకునే స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? అంటే ఇప్పుడు ఎప్పుడు ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే లైమ్ లైట్లో ఉంటారో వాళ్ళ చుట్టే ఎప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది దాదాపు ఒక 10 years 12 years నుంచి అది ఆ టాపిక్ జరుగుతూనే ఉంది. పోతే ఈరోజు సినిమానే మారిపోయింది. సినిమా మారిపోయి ఇవాళ థియేటర్లు మూతపడే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు థియేటర్లది ఇష్యూ కాదు, థియేటర్లే మూతపడుతున్నాయి. ఇప్పుడు ఆ మూతపడబోతున్న థియేటర్లని కాపాడాల్సిన బాధ్యతలో ఉంది. ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ లేదు కదా. అది నేను దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. మీరు మొన్న వచ్చి ప్రెస్ ముందు మీరు చెప్పవలసి వచ్చింది. ఒక బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపించిందంటే సార్ మీరేంటి దిల్ రాజు గారిని ఒంటరి చేశారా ఇండస్ట్రీ అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఇక్కడ ఒంటరి ఏముంటుంది? అందరికి ఒక సినిమా నిర్మించాలంటే 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయాలంటే దానికి డిస్ట్రిబ్యూటర్ కావాలి, ఎగ్జిబిటర్ కావాలి. అంటే 24 క్రాఫ్ట్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఉంటేనే సినిమా అవుతుంది. ఎన్ని సినిమాలు తీసే నాకు ఒంటరి అనేది ఏముంటుంది? యు ఆర్ ఆల్వేస్ దేర్. లాజిక్ మర్చిపోతారు. రైట్ సార్. సో తమ్ముడు విషయానికి వద్దాం సార్. లయ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు కదా. సో ఎలా అనిపించింది మీకు? బిగ్ అసెట్ మళ్ళీ రీఎంట్రీ లయ గారు. అంటే నితిన్కి లయ గారికి ఈ సినిమాలో ఉండే ఆ బ్రదర్ అండ్ సిస్టర్ది ఒక కొత్త యాంగిల్. ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూసుంటాం బ్రదర్ అండ్ సిస్టర్ మీద సినిమాలు. ఇది ఒక కొత్త యాంగిల్లో ఉండే సినిమా. బ్రదర్ అండ్ సిస్టరే కానీ అది ఏంటి అనేది స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమా అంతా 80% ఆఫ్ ద ఫిలిం ఫారెస్ట్లో ఉంటుంది. ఓకే. అండ్ ఒక 24 hours జరిగే సినిమా. మెజారిటీ ఆఫ్ ద టైం అంటే అవన్నీ ట్విస్ట్లు కానీ అవి కానీ చాలా అడ్వెంచరస్గా ఉంటాయి. విజువల్స్ కానీ దిల్ రాజు గారి పందాకి ఇది కొంచెం టోటల్ హట్కే. సో డైరెక్టర్ చెప్పినప్పుడే సరే ఇది కొత్తగా చూద్దాము, కొత్తగా తీద్దామని డైరెక్టర్ అప్పుడు చెప్పడం జరిగింది. డైరెక్టర్కి అందుకే ఫుల్ ఫ్రీడమ్. డైరెక్టర్ అనుకున్న సినిమా రావాలి, ఓన్లీ ఎడిటింగ్ రూమ్లో నేను చూశాను. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నాను.